నెల్లూరు ఏసీ స్టేడియం నందు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి రామారావు ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ వారి సౌజన్యంతో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరిగింది. అధ్యక్షులు దాసరి రామారావు మీడియాతో మాట్లాడుతూ ప్రతి వారం మేము ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తుంటున్నామని, వారానికి ఒకరోజు మెడికల్ క్యాంప్ మరియు అన్నదాన కార్యక్రమాలు, ఈ వారం బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇలాంటివి నిర్మిస్తుంటామని మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గుర్రం వెంకట సురేంద్రబాబు, కోశాధికారి అరిగల సాయిరాం, ఏసీ స్టేడియం సభ్యులు రఘురాం ముదిరాజ్, కిలారి తిరుపతి నాయుడు, గాలి రఘురాం, నలుబోలు బలరామయ్య నాయుడు, రాఘవేంద్ర శెట్టి తదితరులు పాల్గొని ఘనంగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈరోజు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఏసీ సుబ్బారెడ్డి వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా శ్రీ పుట్టుస్వామి నెల్లూరు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్ గారి సౌజన్యంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయబడింది. ఈ రక్తదాన శిబిరానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేస్తున్నారు. ఈ రక్తదానం చేయడం వల్ల వీరు ఆరోగ్యం ఉంటారు, ముగ్గురు ప్రాణాలు కాపాడినటువంటి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్ 24 గంటలు ప్రజలకి అందుబాటులో, ఎమర్జెన్సీ కేసులకు అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా యువత తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించి యువతని ఈ విధంగా బ్లడ్ డొనేషన్ చేయాలని చెప్పి మా రెడ్ క్రాస్ తెలియజేస్తుంది. ఈరోజు ఇచ్చిన ప్రతి ఒక్క రక్తానికి ఏసీ సుబ్బారెడ్డి వాకర్స్ అసోసియేషన్ తరఫున, అదేవిధంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్ వారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము అసోసియేషన్ తరఫున సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ మా అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి మెగా రక్తదాన శిబిరం ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు నిర్వహిస్తున్నాం. ఈ మెగా రక్తదాన శిబిరం నందు సుమారు 100 మంది మిత్రులందరూ కూడా రక్తదానం చేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మా అసోసియేషన్ తరఫున ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. సేవా కార్యక్రమాల్లో మా అసోసియేషన్ ఎప్పుడు కూడా ముందుంటుంది. అలాగే మా సభ్యులు కానీ, మా పెద్దలు కానీ అందరూ కూడా దీనికి ఎంతో సహకారం అందిస్తూ మేము కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా మేము ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని కార్యక్రమాలు కూడా, సేవా కార్యక్రమాలు కానీ, అటువంటి అన్నదాన కార్యక్రమాలు కానీ, అటు పోషకాహార కార్యక్రమాలు కానీ, అటు బీపీ షుగర్ టెస్ట్ కానీ, బ్లడ్ క్యాంపులు కానీ, అవేర్నెస్ ప్రోగ్రాములు కానీ అన్నీ కూడా నిర్విరామంగా మేము నిర్వహిస్తున్నాం. దీని అన్నిటికీ సహకారం మా సభ్యులు, మా పెద్దలు అందరూ కూడా సహకారం తీసుకొని మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నా పేరు దాసరి రామారావు, పెద్దంగా చెప్పు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రతి నెల చేస్తూ ఉంటాము. అందులో భాగంగా మెడికల్ క్యాంపులు, ఉచితంగా బీపీ మరియు షుగర్ క్యాంపులు కూడా నిర్వహిస్తూ ఉంటాము. ఈ స్టేడియంలో తిరుగుతున్నటువంటి అందరూ వాకర్స్ మిత్రులందరికీ వాళ్ళ ఆరోగ్యం కోసం మేము ఉచితంగా బీపీ మరియు షుగర్ పరీక్షలు నిర్వహించే ప్రతి నెల వారికి అవగాహన కల్పిస్తూ ఉంటాము. అదేవిధంగా మెడికల్ అవేర్నెస్ ప్రోగ్రాం కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క స్పెషలిస్ట్ డాక్టర్ని పిలిపించి అవేర్నెస్ ప్రోగ్రాం కూడా జరుపుతూ ఉంటాము. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ మా అసోసియేషను మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇంచుమించుగా 30 మంది పేర్లు నమోదు చేసుకొని ఉన్నారు. 30 మంది ఈరోజు బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. ఇదే గ్రౌండ్లో ఇంతకుముందు మెగా రక్తదాన శిబిరం కూడా నిర్వహించడం జరిగింది. అందరూ సంయుక్తంగా అందరు అసోసియేషన్లు కలిసి మెగా రక్తదాన శిబిరం కూడా నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా ప్రతి కార్యక్రమం మేము మా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ద్వారా జరుపుతూ ఉంటామని ఈ మూలంగా మేము తెలియజేసుకుంటూ సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.